నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ప్రాయోజిత దీక్షకు మద్దతు జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతు తెలపాలని జన సైనికులకు పిలుపు పవిత్రమైన తిరుమల లడ్డుపై అసత్య ప్రచారం సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం దారుణం ఓదీ పత్రిక యాజమాన్యంపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అసత్యపు వార్తలు రాస్తూ తన పరువుకు భంగం కలిగించారని ఆవేదన వరిలో దిగుబడి రాక అప్పుల పాలైన రైతు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్న సిపిఎం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమలలో లడ్డు అపవిత్రం జరిగిన కారణంగా జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా అనంతపురం అర్బన్ శ్రీనివాస్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతు తెలపాలని అన్నారు. మహిళా నాయకురాలు పెండుల శ్రీలత మాట్లాడుతూ వైఎస్ జగన్ తిరుమల లడ్డును అపవిత్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబురావు, ఈశ్వర్, పెండుల శ్రీలత, గ్రంథి దివాకర్, సంజీవరాయుడు, బలిజ సంఘం, శ్యామల పాల్గొన్నారు. మిత్రులందరికీ ధన్యవాదాలండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరం చూస్తున్నాం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన లడ్డు ఏదైతే ఉంటుందో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే పాల్గొంటున్నారో ఏదైతే చేస్తున్నారో దానికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు అయితేనేం కానీ పూజలు అయితేనేం కానీ అందరూ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్లో అందరూ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కలిసి ఈరోజు వీరమహిళలు అందరూ కలిసి ఈరోజు శ్రీనివాస స్వామి గుళ్ళో అందరం కూడా ఇక్కడ హోమాలు పూజలు అయితే నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంఘీభావంగా, ఎందుకంటే అందరూ తోడు ఉండాలి, అందరూ నిలబడాలి అని చెప్పేసి మేము అందరూ బ్రహ్మాండంగా పూజలు అయితేనే కానీ హోమాలు అయితే కానీ చేస్తాం. అదేవిధంగా 30 తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు కూడా పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి. ఖచ్చితంగా పాల్గొని మా నాయకుడు సంఘీభావంగా మద్దతుగా జన సైనికులు అందరూ నిలబడతారని చెప్పేసి అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. వరుణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అయితే లడ్డు ప్రసాదంలో కల్తీ అన్నది చాలా దారుణం. దాన్ని బుకాయిస్తూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు తప్పును ఒప్పు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివేవీ లేకుండా ఏవైనా ల్యాబ్స్ కు పంపించి టెస్ట్ల ద్వారా నిరూపితమైన తప్పును వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోలేరు. ఇలాంటి దారుణం వెంకటేశ్వర స్వామి గుడిలోనే జరిగిందంటే రాష్ట్రంలో చాలా దారుణాలు జరిగాయి. దీనికి ప్రాయశ్చిత్తంగా దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నా, ఎంత చేసినా కూడా ఈ తప్పు క్షమించరానిది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ దీక్ష నిర్వహిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలో మొట్టమొదటిగా హోమాలు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక హిందువుగా పుట్టిన తర్వాత సనాతన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఏ మతాన్ని కించపరచుకోకుండా మనం హిందువై పుట్టాం కాబట్టి సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఏదైతే తప్పు జరిగిందో గత ప్రభుత్వంలో దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ఈ దీక్ష చేపడుతున్నాను. దీనికి అందరూ మద్దతు ఆయన కోరడం జరిగింది. అందుకోసమే జన సైనికులందరూ ఈరోజు విరివిగా పాల్గొని ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతు తెలుపుతూ అలాగే హిందూ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో జనసేన పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఎప్పుడూ ముందుంటాం. ఇతర మతాలు కూడా మేము అదే విధంగా చూస్తాం. ఎవరూ తక్కువ కాదు. ఏమంటే గత ప్రభుత్వ నాయకులు మా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ దీక్షని పక్కదారి పట్టించే విధంగా, అతని మీద కించపరిచే విధంగా అటువంటిది ఏది లేదండి. ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఒకటే చెప్పాడు ఆయన, మన ధర్మాన్ని మనం పాటించాలా హిందూ అయి పుట్టిన తర్వాత. అదే మేమందరం పాటిస్తున్నాం. జై జనసేన. మనం అందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మేము వెన్నంటే ఉంటాము. జై జనసేన. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలలో మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ తిరుపాలు, పాఠశాల కమిటీ చైర్మన్ జి లక్ష్మీదేవి, మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున హాజరై వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు. విద్యాశాఖ అధికారి మల్లికార్జున మాట్లాడుతూ అత్యున్నత నైపుణ్యం కనబర్చిన క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అవుతారని, క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని తెలియజేశారు. బాస్ దగ్గరైనప్పుడు వద్దులేను. సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉషాశ్రీ చరణ్, రాష్ట్ర మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్, సంఘం అధ్యక్షులు పొగాకు రామచంద్ర, వివిధ మండలాల వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజ నిర్వహించారు. నటేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. లడ్డు విషయంలో ఏదైతే ఆరోపణలో కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అనిమల్ ఫ్యాట్ కంటెంట్ ఉందో లడ్డూలో అని చెప్పినారో, ఈ రోజుకి ప్రజలందరికీ కూడా
చాలా పెద్ద ఎత్తున ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో మన లోకేష్ బాబు గారు ఇంకొక రకంగా చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే ఒక టెండరింగ్ అనే ప్రొసీజర్ జరిగిన తర్వాతనూ కూడా టీడీపీ హయాంలో 17 సార్లు రిజెక్ట్ అయిన కంటైనర్స్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 17 సార్లు రిజెక్ట్ అయింది అని కూడా ఇప్పటికే అందరికీ కూడా క్లారిటీ ఉంది. అయితే ఈరోజు ఒకటి సూటిగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వానికి, మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే ఆయన తిరుమల దర్శనం చేసుకుని బయటికి వస్తే మీ పాపాలని బయటికి వస్తాయన్న భయమా మీకు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా తప్పులు చేస్తే ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తారు. ఆయన మనపైన అబండాలు మోపి ఆయనే ప్రాయశ్చిత పరంగా దీక్షలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తప్పు వాళ్ళదే అనే సంకేతం కూడా ఆయన పంపిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారంటే అందరికీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మళ్ళా జెడ్పీలు, అదేవిధంగా ఎంపీపీలు అందరికీ కూడా 41A నోటీస్ జారీ చేసినారు. మీకు ఎందుకు అంత భయం? ఎవరైనా తిరుమలకు వెళ్ళినా కూడా మేము ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, దేవుని దర్శనం చేసుకుంటాము, ఆశీస్సులు తీసుకుని బయటకు వస్తాము. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మళ్ళా సెక్షన్ 30 హుటాహుటిగా మీరు జారీ చేశారు. ఎందుకు జారీ చేశారు? మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాస్గా ఉంటారు, ఫాలోయింగ్ మాస్గా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తరలిస్తుంది తిరుమలకనే భయంతో ఈరోజు మీరు సెక్షన్ అమలు. అనంతపురం అర్బన్ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తనపై సాక్షి దినపత్రికలో అసత్యపు వార్తలు సృష్టించి రాసినందుకు సాక్షి పత్రిక రిపోర్టర్, ఎడిటర్ ఎన్డీలపై చర్య తీసుకోవాలని డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మొదటి నుండి సాక్షి పత్రిక దళితుడైన నాపై అసత్యపు వార్తలు రాస్తూ నా పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చేస్తున్నారని అన్నారు. సాక్షి పత్రికపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. అసత్యాలు, అబద్ధాలు వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా సమాజంలో ఆ వ్యక్తులకు ఉన్నటువంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా అగౌరవపరిచే విధంగా అసత్యాలు, అబద్ధాలు పత్రిక సాక్షిలో ఈరోజు నా మీద ఒక అసత్యపు, అబద్ధపు రాతలు రాయడం జరిగింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుచరుల దౌర్జన్యం అని. ఎవరో పిల్లలు ఎక్కడో ధర్నా చేస్తా ఉంటే ఆ ధర్నా దగ్గర ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో మాట్లాడితే వీడియోల్లో కానీ, ధర్నా చేసినటువంటి అబ్బాయి యొక్క స్టేట్మెంట్ లో కానీ, ఆ సరౌండింగ్స్ లో కానీ, పోలీసుల సమక్షంలో కానీ ఎక్కడా నా పేరు ఉచ్చరించకపోయినా కేవలం ఎస్సీ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా ఇష్యూ జరిగితే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుచరుల దౌర్జన్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ ధర్నా ఎటు పోయిందో, వాళ్ళు ఎక్కడ ఎవరెవరు ఉన్నారో అదంతా ఎటు పోయిందో కానీ మొత్తం నా గురించే. అసలు అక్కడ ధర్నా జరిగిన విషయం కానీ, దేనికి ధర్నా చేస్తానో, ఎవడడ్డుకుంటానాడో, ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు. ఉదయం లేచేదానికి ఇలాంటి అబద్ధపు, అసత్యపు రాతలు రాసేటువంటి సాక్షి పత్రిక మీద ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. రిపోర్టర్ మీద, ఎడిటర్ మీద, సబ్ ఎడిటర్ మీద, బ్యూరో మీద, ఎండి గారి మీద కేసు నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఒక దళిత శాసనసభ్యుడిగా ఉన్న నన్ను సమాజంలో అగౌరవపరిచే విధంగా, సమాజంలో అవమానించేటట్లు రాసినటువంటి రాతల మీద ఖచ్చితంగా నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ రాతలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోమని సాక్షి పత్రిక మీద రాసినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు రాసిన ఏదో మారుతారులే అని అనుకుంటే ఈరోజు నాకు ఎటువంటి సంబంధం లేని ఇష్యూ, నా ప్రమేయం లేనటువంటి ఇష్యూ, నా జిల్లా కాదు ఇది, నేనున్న నివాసం, ఇక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, నేను పట్టించుకోలే, అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నేను చెప్పిన డిఎస్పీ గారికి ఈ సంఘటనలో మీరు పూర్తిగా విచారించుకోండి, నా పేరు ఎవడైనా చెప్పింటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టుకోండి, అంతేగాని నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ రకమైనటువంటి రాతలు రాసే వాళ్ళని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదని గౌరవ డిఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే. దీన్ని నేను ఇప్పుడే హోంమంత్రి గారికి, స్టేట్ ఎస్సీ కమిషన్ కి, శాసనసభ కమిషన్ కి ఖచ్చితంగా పంపించి కేసు నమోదు చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డు విశిష్టతకు
తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రార్థించమన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, లేకుంటే భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా కలియుగ దైవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. అంతే భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించి ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డు పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకు ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చెడగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యతేటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరినీ కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని రైతు పామాల కొండప్ప పంట పొలాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. పంట సేద్యంలో దిగుబడి రావడానికి ఎరువు మందులు అధికంగా వాడి పంట దిగుబడి రాక అప్పుల పాలై రైతు కొండప్పను రాంభూపాల్ పరామర్శించారు. రాంభూపాల్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలం సిపిఎం అధ్యక్షుడు ఎం పోతలయ్య, జిల్లా కమిటీ సభ్యుడు టి రామాంజనేయులు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు గదిరెప్ప, సుబ్బిరెడ్డి, వెంకటరాముడు, గాన్లపర్తి, పోతలయ్య, వెంకటరాముడు రైతులు పాల్గొన్నారు. ఒకేసారి ఎత్తేసిన పరిస్థితి. రెండో పక్క మెట్ట వ్యవసాయానికి సరైన సమయంలో వర్షాలు రాక జూన్లో రావాల్సిన వర్షాలు జూలై చివరిలో వచ్చినాయి. దాంతో సాగే తగ్గింది. దానికి తోడుగా జూలైలో సాగు చేసిన పంటలకు కూడా సెప్టెంబర్ చివరి వారాల్లోకి రావాల్సిన వర్షాలు రాకపోవడంతో మొత్తం పంటలన్నీ కూడా చేతికి వచ్చినట్టు ఎండిపోతున్నాయి. ఇక్కడే మన రాప్తాడు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కొండప్ప గారి పొలంలో ఉన్నాం. ఆయన చెప్తున్న దాని ప్రకారం 7 ఎకరాల్లో ఈరోజు పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. చేతికి వచ్చిన పంట అది అవటం లేదు సరిగా. దానికి తోడుగా ఇప్పుడు ఈ కట్టె కూడా రాలిపోతుంది. పాస్తే మొత్తం కట్టె వృధా అవుతుంది. దానికి ఇత్తనాలకు పెట్టిన ఖర్చు కానీ, పెట్టుబడి మీద పెట్టిన ఖర్చు కానీ చేతికి అందే పరిస్థితి లేదు. వాస్తవానికి ఈరోజు అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతులకు క్రాప్ బుకింగ్ చేయడమే అస్తవ్యస్తం. ఆ క్రాప్ బుకింగ్ చేసిన చోట పంట ఎట్లా ఉంది, ఏ నెలలో ఏ రకంగా పంట దిగుబడి వస్తుందనే విషయాలు పరిశీలించే పరిస్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఏ రకంగా కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన సూచనలు ఇవ్వడంలో కానీ,
వాళ్ళ పంటలు దెబ్బతిన్నప్పుడు సకాలంలో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆదుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఈరోజు ఒక రైతు 1 ఎకరా వేరుశెనగ వేస్తే 25 నుంచి 30,000 కనీస ఖర్చు వస్తుంది. అదే ఇంటి మనుషులు అయితే లేదు, మొత్తం ట్రాక్టర్ మీద ఆధారపడి వ్యవసాయ కూలీల మీద ఆధారపడితే 35 నుంచి 40,000 రూపాయల పైన వస్తుంది. మరి ఎకరా మీద 40,000 35,000 ఖర్చు పెడితే అతనికి వచ్చే దిగుబడి ఇట్లా కనుక ఉంటే ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికే మనందరం చూస్తున్నాం, వ్యవసాయదారుడికి పిల్లలు ఇచ్చేటువంటి వాళ్ళ కుటుంబాల్లో మగపిల్లలకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా అయిపోయినారు మన జిల్లాలో. దానికి తోడు ప్రతి రైతు అప్పే, ప్రతి సంవత్సరం అప్పే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కనేకలు కానీ నిన్న మన గార్లదిన్నె మండలంలో కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది. మళ్ళా గతంలో ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడాలని ఆ రోజు అనేక రకాల డ్రిప్ సిస్టాలు, స్ప్రింక్లర్ సిస్టమ్ తీసుకొచ్చి తక్కువ నీటితో వ్యవసాయాన్ని సాగు చేసినారు. ఈరోజు గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడంలా, ఈ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించడంలా. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వేరుశెనగ పంట నష్టపోయిన ప్రతి రైతుకు, వర్షాభావం వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30,000 రూపాయలు సహాయం చేయాలా. అదేవిధంగా ఈరోజు కంది మన జిల్లాలో సాగు బాగా పెరిగింది. గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది. కంది పంట కూడా పూర్తిగా నష్టపోతుంది ఈ వర్షాభావం వల్ల. అందుకని కందికి 25 నుంచి 27,000 రూపాయలు పంట పెట్టుబడి ఖర్చు వస్తుంది. కంది పంట సాగుదారులకు కూడా 30,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం వచ్చే వారంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. హిందువుల మనోభావాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే దిశగా చంద్రబాబు నాయుడు రాజకీయ దుష్ప్రచారాలకు తెరలేపాలని, ఈ మేరకు వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనే ఆరోపణలను ఖండిస్తూ పట్టణంలోని వరదరాజస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయకపోగా గత ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేసే దిశగా తిరుమల పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆరోపణ చేయడం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది. తప్పెక్కడ చేశాం? దిగ్గు తేల్చాలనే కోరుతున్నాం. ఎల్లుండి సోమవారం 30వ తేదీ సుప్రీంకోర్టులో హియరింగ్కి వస్తుంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి మళ్ళా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గుడికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోతానన్నారు. అది రాకూడదంట. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ఇవ్వాలా? మీకు తెలుసో లేదో, నిన్నటికి నిన్న పెద్ద బోర్డులు వెలిసినాయి తిరుమలలో, అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం లేదని తెలిసిందో ఆ బోర్డులన్నీ తీసేశారు. అంటే ఇది ఆయన ఒక్కరి కోసమే. మంగళవారం మా కాలేజీకి కమిటీ వస్తే వారికే వారు ప్లాన్ చేసుకుని పోయారు. దానిలో ఒక ముస్లిం ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన అడగల డిక్లరేషన్, ఆధార్ కార్డులో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తారు. అసలు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు? ఈ అడిగే నాయకులకి ఎవరికన్నా తెలుసా? డిక్లరేషన్ ఏముందో తెలుసా? గుడికి వచ్చేటప్పుడు నేను ఈ గుడిలో ఉన్న స్వామిని నమ్ముతాను అని తెలియజేయడం. ఒకసారి తెలియజేసిన తర్వాత 1 నెల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వస్తే మళ్ళా ఇవ్వనక్కర్లా. మన అలవాటు అందరికీ తెలిసిందే. పరీక్ష రాసే ముందు, ఇంటర్వ్యూ పోయే ముందు గుడి పోయి మొక్కుంటాం.
అయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అమెరికా పోయే ముందర మళ్ళా వచ్చి ముక్కు చెల్లించుకుంటాం, మళ్ళీ దండం పెట్టుకుంటాం. నమ్మకంతోనే కదా. అది వరకు ఎన్నిసార్లు పోయారో నేను పక్కన పెడతా. ఒక పెద్ద కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల కోసం ఒక పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట గుడికి పోయి దండం పెట్టుకున్నారు. కొండ మీదకి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు. అది కాదా నిదర్శనం? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాయోజిత దీక్షకు మద్దతు, జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతు తెలపాలని జన సైనికులకు పిలుపు. పవిత్రమైన తిరుమల లడ్డుపై అసత్య ప్రచారం. సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం దారుణం. ఓ దినపత్రిక యాజమాన్యంపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. అసత్యపు వార్తలు రాస్తూ తన పరువుకు భంగం కలిగించారని ఆవేదన. వరిలో దిగుబడి రాక అప్పుల పాలైన రైతు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్న సిపిఎం. ఇవి బులెటిన్ లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.